హలోస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి కంటెంట్ క్రియేటర్స్ కోసం. సో థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదండి. సో దాని గురించి అయితే ఈరోజు మన వీడియోలో మాట్లాడేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో రీసెంట్గా నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశానండి. సో అది ట్రావెల్కి సంబంధించిన వీడియో. సో ఆ వీడియోలో అయితే నేను నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఒక క్లిప్ని యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసి అప్లోడ్ చేశాను. సో ఆ క్లిప్కి నేను ఆడియో వచ్చేసి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఒక సాంగ్ అనమాట. సో నా వీడియోలో పెట్టేసి ఇంకా అది అప్లోడ్ చేశాను అనమాట. సో దానివల్ల నాకైతే ఒక నోటీస్ అయితే వచ్చింది. సో ఆ నోటీస్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు పొటెన్షియల్ ఎర్నింగ్ లిమిటేషన్ అని చెప్పి ఈ నోటీస్ అయితే వచ్చిందండి. సో అదంటే ఏంటంటే మన ఎర్నింగ్ని లిమిట్ చేస్తుంది అనమాట. సో మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అవ్వకపోతే దానివల్ల వచ్చే నష్టమేం లేదు. ఒకవేళ మానిటైజేషన్ అయితే కనుక దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఇన్కమ్ మీకు కాకుండా ఆ కాపీరైట్ ఓనర్కి అయితే వెళ్తుంది అనమాట. సో అది దాని మీనింగ్ వచ్చేసి. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీకైతే ఏమైనా నోటీసెస్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే మీరు ప్యానిక్ అయ్యి ఆ వీడియోని అయితే డిలీట్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే అది ఆలోచించండి, లైక్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఇలాంటిది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని ఫస్ట్ అయితే గూగుల్ చేసి తర్వాత ఏ యాక్షన్ అని తీసుకోండి. అండ్ వీడియోని అయితే మాత్రం అస్సలు డిలీట్ చేయకండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఆ వీడియో కావాల్సి వస్తుంది. సో దాని అయితే డిలీట్ చేయకండి. సో ఈ పొటెన్షియల్ ఎర్నింగ్ లిమిటేషన్ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి నాకైతే ప్రాబ్లం ఏం లేదు. కానీ దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఈజీగానే. అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి థంబ్నెయిల్లో చెప్పినట్టు 1 minute యూజింగ్ ఫోన్ ఎలా రెక్టిఫై చేయాలనేది నేనైతే చెప్పేస్తాను. సో లెట్స్ గో. సో అందరికీ తెలిసినట్టే ఫస్ట్ అయితే వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేసేస్తున్నాను. అక్కడే మనం నోటీసెస్ అవన్నీ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి నోటీస్ దగ్గర పొటెన్షియల్ ఎర్నింగ్ లిమిటేషన్ అని వచ్చింది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఆ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది చూపిస్తుంది. సో ఇక్కడ నాకైతే మ్యారీ మీ అనే సాంగ్ అనమాట నేను ఇందులో యూజ్ చేశాను. సో అదే నోటీస్ అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎరేజ్ ద సాంగ్, ఇంకా డిస్ప్యూటా లేదంటే ట్రిమ్ చేయాలా అని. సో నేనైతే ఈ సాంగ్ని ఏకంగా తీసేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేనైతే ఎరేజ్ ద సాంగ్ అని చెప్పి కింద ఉంది కదా యాక్షన్స్లో, సో దాన్ని అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎరేజ్ ద సాంగ్ అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి మ్యూట్ చేసేయాలా అని చెప్పి. సో నాకైతే ఆ పర్టికులర్ సాంగ్ తీసేస్తే చాలు అండ్ మిగతా కంటెంట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎరేజ్ ద సాంగ్ అని చెప్పి. సో దాని తర్వాత నేనైతే సేవ్ అయితే క్లిక్ చేసేస్తాను. సో సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా అది ఆ సాంగ్ని అయితే మొత్తంకి తీసేస్తుంది అనమాట. ఇక్కడైతే చూడండి ఇంకా కన్ఫర్మ్ చేంజెస్ అని ఇంకొకసారి అడుగుతుంది. సో యూ పర్మనెంట్లీ వాంట్ టు డిలీట్ ఇట్ అని చెప్పి. సో మీరైతే కన్ఫర్మ్ చేంజెస్ క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇంకా ఆ సాంగ్ అయితే మొత్తానికి తీసేస్తుంది అనమాట యూట్యూబ్ అయితే. అక్కడ ఇంకేం ఉండదు అనమాట, ఎంటీగా ఉంటుంది ఆ ప్లేస్లో. సో ఒకసారి అది క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే పడుతుందండి, ఒక 5 to 10 minutes అయితే పడుతుంది. సో మీరు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చెకింగ్ అనే ఆప్షన్ వస్తుంది, అంటే యూట్యూబ్ దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఓపెన్ చేస్తే చూసారు కదా ఇక్కడ నోటీస్ అయితే పోయింది. సో చూసారు కదండి, ఇలా అయితే మీరు కూడా మీకు కనుక ఈ నోటీస్ వస్తే వెంటనే రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై చేసుకుంటే చాలా మంచిది. ఒకసారి మానిటైజేషన్ అయ్యాక చేసుకుంటాను అని కనుక వెయిట్ చేస్తే మేబీ మీరు అప్పుడు మర్చిపోయి ఉండొచ్చు కదా. సో అనవసరంగా మీరు దానివల్ల ఇన్కమ్ అనేది లూజ్ అవుతారు. సో మీకు కనుక ఈ లిమిటేషన్ కనుక ఉంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా వీడియోకి ఇది కనుక ఉంటే వెంటనే దాన్ని నేను చెప్పిన విధంగా రెక్టిఫై చేసుకోండి. ఓకే. అండ్ ఆల్సో మీకు కనుక ఇంకేమైనా కొత్త విషయాలు కావాలంటే లైక్ యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవి చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను. ఎవరికైనా ఏదైనా టాపిక్ కావాలనుకుంటే కమెంట్స్లో తప్పకుండా అడగండి. నేను చేసింది తప్పకుండా చెప్తాను. అండ్ ఆల్సో లైక్ నాకు తెలియకపోతే నేర్చుకునైనా చెప్తాను. సో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు వచ్చారంటే మీకైతే వీడియో నచ్చింది, కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కీప్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్. బాయ్.